హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘువు. సో ఎప్పుడు చేసే గవ్వల్లాగే కాకుండా కొంచెం వెరైటీగా నా స్టైల్లో ఒక గవ్వలు అయితే చూపిస్తాను. సో లెట్ స్టార్ట్. దీనికైతే కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కరేపాకు ఇవన్నీ కావాలన్నమాట. ఈ మూడుని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు ఏదైతే కప్ తీసుకుంటున్నారో ఆ కప్పునే అన్నిటికీ వాడాలన్నమాట. సో ఈ కప్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు, ఇంకో కప్ ఏమో మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు ఫుల్ మైదాతోనే చేసుకోవచ్చు, ఫుల్ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. సో ఇలా 2 కప్స్ అయితే పిండి అయితే తీసుకున్నాను. అండ్ దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మొత్తము ఈ పిండి మొత్తం కలిసేలాగా. నెక్స్ట్ దాంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఇప్పుడే వామ్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఏంటంటే మర్చిపోయాను, కొంచెం మిక్స్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట వామ్ వేయడం మర్చిపోయానని. సో అప్పుడైతే వామ్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం. దీంట్లో ఎలాంటి కారం అయితే నేను ఏమీ యూజ్ చేయలేదు. అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం వేసాను కాబట్టి ఆ కారం అయితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి కారం యూజ్ చేయలేదు. ఇది అయితే చపాతీ పిండిలాగా మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసుకొని ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా పిండిని అయితే డివైడ్ చేసుకొని చిన్న చిన్న రౌండ్స్ చేసుకోవాలి. కొంచెం మీడియం, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా అయితే రౌండ్స్ అయితే చేసేసుకోవాలి. పిండి మొత్తం ఒకసారి రౌండ్స్ చేసేసుకుంటే గవ్వలు చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. సో నేనైతే పిండి మొత్తాన్ని చిన్న చిన్న రౌండ్స్గా అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అన్నీ రౌండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతాయి గవ్వలు అనేవి. మళ్ళీ రౌండ్ చేసుకోవడానికి కొంచెం పిండి మళ్ళీ రౌండ్ చేసుకోవడం అవసరం లేదు. ఇలా దొరికిద్ది అనమాట గవ్వల చెక్కని. సో గవ్వల చెక్కతో జస్ట్ ఇలా రౌండ్ని ప్రెస్ చేసేసి కొంచెం ముందుకంటే చాలు గవ్వలు అయిపోతాయి. ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఆ రౌండ్ చేసిన దాన్ని ప్రెస్ చేసి ఇలా ముందుకని అంటే గవ్వ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ కొంతమంది గరిటె కూడా చేస్తున్నారు. సో దాంతో అయినా చేసుకోవచ్చు ఈ చెక్క లేకపోతే. ఇలా అన్నిటిని అయితే చేసేసుకున్నాను గవ్వలుగా. గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గవ్వలు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే గవ్వ లోపల కూడా ఉడకాలి కదా, లోపల ఉడకకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. అండ్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసుకోవచ్చు. గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ సంక్రాంతి కొంచెం వెరైటీగా ఇలాంటి గవ్వలు అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.